నమస్తే అందరికీ T9 న్యూస్ కి స్వాగతం. పుట్టినరోజు శుభాకాంక్షలు రేవంత్ రెడ్డి గారికి. నందిపేటలో ఘనంగా రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు అంబరాలంటిన సంబరాలు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసిల్లట. నియోజకవర్గ ఇన్ఛార్జు పెద్దుటూరి వినయ్ కుమారు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహిపా ఇంకా పార్టీ కార్యకర్తలు అభిమానులు మస్తు మంది వచ్చిల్లట. కేకులు కట్ చేసి సంబరంగా సూపర్ గా చేసుకున్నారట పుట్టినరోజు. రైతు బాంధవుడు, పేద ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే నాయకుడని అభిమానులు ఫుల్ గా పొగిడినరట. గా వీడియోని చూసేయండి. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందం మైపాల్ గారి ఆధ్వర్యంలో శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. పేదల పెన్నిధి, బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి, రైతు బాంధవుడు అయినటువంటి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి బర్త్డే జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. నందిపేట మండల కేంద్రంలో మా ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జు వినయన గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి ప్రజానాయకుడు, రైతు పక్షపాతి, బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి, ముఖ్యంగా బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ కోసం భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి మా యనుమల రేవంత్ రెడ్డి అన్న గారి జన్మదినం సందర్భంగా నందిపేట మండల కేంద్రంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ జన్మదిన వేడుకలు ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటు రైతులు కానీ, ఇటు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నటువంటి నిరుపేదలే కానీ, ఇటు ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మహిళలే కానీ, ప్రతి ఒక్కరు కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్క నిరుపేద, మధ్యతరగతి, ఈరోజు ఉద్యోగం పొందినటువంటి నిరుద్యోగులు కూడా చాలా సంతోషంతో ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా నిన్ననే మనకు రైతులకు కూడా ఎక్కడైతే రైతులకు కూడా మొన్న జరిగినటువంటి వర్షాభావ కారణంగా, అతివర్షం కారణంగా మనకు నష్టపోయిన రైతులకు కూడా ఆయన నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 చొప్పున కూడా మనకు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన పంట కోతకొచ్చింది. ఆ కోతకొచ్చిన పంటని తొందరగా ఇమ్మీడియట్లీ కళ్ళాల నుండి పంటని కొంటూ 24-48 గంటల్లో రైతు వడ్లకు కూడా నగదు వేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ కూడా రైతు బోనస్, వరికి బోనస్ మద్దతు ధర ప్రకారం 500 రూపాయలు కూడా ఖాతాలో జమ అవడం జరుగుతుంది. ఇదంతా చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వము ఎలా ఒకటి కూడా మనము సమస్యల్ని కానీ ఏవైతే ఇచ్చిన హామీల్ని కూడా పోతున్నటువంటి గనుడు మన రేవంత్ అన్న గారు. ప్రజలారా కొద్దిగా సంయమనం పాటించండి. రానున్న రోజుల్లో మనందరి ఆశీస్సులతో, భగవంతుడి ఆశీస్సులతో, ఆయన ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండి మన తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ భారతదేశంలో ఒక మంచి ప్రగతి ప్రదంలో నడిపించే విధంగా ఆయనకు భగవంతుడు అండదండలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క జన్మదినం సందర్భంగా నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు ప్రత్యేకంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క నందికేశ్వరుడు అక్కడ ఉన్నటువంటి పలుగుట కేదారేశ్వరుడు ఆశీస్సులతో, ఆయన ఆరోగ్యాలతో, సుఖశాంతులతో ఉండి ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. జై రేవంత్ అన్న.
సర్పంచ్ ఎన్నికల ముందే షుగర్ వస్తుంది అలా ఇంకో లోపల నిలబెట్టుకోరా గారు అందరు సెలబ్రేటింగ్ చేసుకోండి. అలాను కూడా పోయి అడ్డం నిలిచినాయన్నా నడుస్తున్నారు భూములకు కూడా పెట్టట్లే ఇక